హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంకో వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఇది లాస్ట్ ఇయర్ మా ఊరి పండగలు అనమాట. సో నా మ్యారేజ్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఆ ఊరికి పండగలు అవ్వడం. ఇది ఎవ్రీ 12 ఇయర్స్కి ఒకసారి అవుతుందంట గ్రామదేవత పండగ. సో మా పెళ్ళైన నెక్స్ట్ ఇయరే అయ్యింది. సో అందుకు మేము ఎలాగో అప్పటికి వర్క్ ఫ్రమ్ హోమ్సే కాబట్టి ఇంటి దగ్గరే ఉన్నాము. పండగ అయితే చాలా బాగా జరిగింది. ఇగోండి, ఇక్కడ అయితే ఇలాగా ఘటాలకి పూజ చేస్తారనమాట. ఆ గుడి పూజారులు వచ్చి ప్రతి ఇంట్లో, అంటే ఎవరైతే ఘటం ఇస్తామని అమ్మవారికి మొక్కుకుంటారో వాళ్ళ ఇంటికైతే ఆ పూజారులు వచ్చి పూజ చేసి ఆ ఉపరాలు అవి దించి ధూపం అది వేస్తారనమాట. సో ఈవినింగ్ ఏంటంటే ఒక మేకని ముందు తీసుకెళ్ళి దాని వెనకాతల ఇంకా ఘటాలన్నీ వెళ్తాయి అన్నమాట అమ్మవారి దగ్గరికి. ఇంకా స్టార్ట్ అవుతాము అప్పుడు. సో ఇంకా మేము ఎప్పుడైతే స్టార్ట్ అయ్యామో ఇంకా తర్వాత నుంచి జనాలందరూ వస్తూ ఉంటారనమాట. సో ఇక మేమైతే వెళ్తున్నాము గుడికి. ఇది చాలా దూరం, వెనక నుంచి వెళ్తామంట, ముందు నుంచి కాదు. పొలాల మధ్య నుంచి అలా వెళ్ళాలంట దీనికి. ఇగోండి, మధ్య మధ్యలో ఘటానికి ధూపం అది వేస్తారు. ఆ వేడిలోని ఆ ఉక్కలోని సత్యం కానీ పండగ అయితే బాగా అయింది. చుట్టాలందరూ వచ్చారు. ఇదే ఫస్ట్ టైం కదా నేను చూడడం. మా ఊర్లో కూడా పండగలు అవుతాయి కానీ అంటే జస్ట్ అమ్మవారిని ఊరేగిస్తారు సిరుమాన్ మీద. ఇక్కడ అలా కాదు, ఓన్లీ ఘటాలు ఇస్తారు అమ్మవారికి. మాకేంటంటే అమ్మవారిని సిరుమాన్ మీద ఊరేగిస్తారు. అది మాకైతే ఇయర్ తప్పించి ఇయర్ అవుతుంది. అండ్ మా బొబ్బులది అయితే ప్రతి ఇయర్ అవుతుంది. సో ఇలాగనమాట. చూడండి, కానీ వెనక నుంచి అయితే అమ్మవారి గుడికి వెళ్ళాలి పొలాల మధ్య నుంచి. ఆ రోజు అయితే సత్యం అనుకోండి, ఏదో డ్యామ్ది నీరు వచ్చేసిందంట పొలాల్లోకి. మొత్తం ముద్ద అయిపోయింది బురద. కొందరు పట్టీలు అయితే దీపోయి, మట్టెలు దీపోయి చాలా ఇబ్బంది అయింది. కానీ లాస్ట్కి అమ్మవారి దగ్గరికి అయితే చేరుకున్నాం. మేమైతే ఘటాలని క్షేమంగా అమ్మవారి గుడికి అయితే అందజేస్తాము. ఇంకా అంతా అయిన తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. ఆ రోజే ఎవరైనా భోజనాలు పెట్టుకుంటే కురిపోతుని కోసి ఆ రోజే భోజనాలు పెట్టుకుంటారు. సో మేము కూడా ఇంకా ఆ రోజే భోజనాలు పెట్టేసుకున్నాం నైట్కి. ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ మా చిన్న మామయ్య గారు వాళ్ళందరూ పెట్టుకున్నారనమాట. సో అందుకు మా మామయ్య గారు ముందు రోజే పెట్టేశారు ఆ రోజు నైటే. సో ఇంకా మేము ఇక్కడ అయ్యేసరికి మాకు అరౌండ్ 10 అయిపోయిందండి గుడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి. ఇగోండి, ఈవిడే మా గ్రామ దేవత చెవటమ్మ తల్లి. సో పండగ అయితే చాలా బాగా జరిగింది. ఈ పండగకి ఒక 10 డేస్ ముందు నుంచే ఘటాలను అయితే ప్రతి వీధి అయితే తిప్పుతారు. ఇగోండి, ఇలాంటివి కూడా 10 డేస్ ముందు నుంచే వీధికి వెళ్తారనమాట. అంటే ఈరోజు ఒక వీధి తిరిగితే నెక్స్ట్ వీక్ ఒక వీధి అలాగనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.